అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ డాక్టర్ సల్లా రమేష్ బాబు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగూరు. భారతదేశ చరిత్రలో భాగంగా మధ్యయుగ భారతదేశ చరిత్రని ప్రభావితం చేసినటువంటి ఒక చక్రవర్తుల్లో కీలకమైనటువంటి ఒక అక్బర్ సంబంధించినటువంటి ఒక మత విధానము, రాజపుత్ర విధానానికి సంబంధించిన ఒక అంశాన్ని ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో 1526 నుంచి బాబర్ చేత మొఘల్ పరిపాలన అటువంటిది భారతదేశంలో ప్రారంభించబడింది. ఇలా ప్రారంభించబడినటువంటి ఒక మొఘల్ పరిపాలనలో మూడవ రాజుగా, బాబర్ యొక్క మనమడుగా అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి భారతదేశం యొక్క పరిపాలన కొనసాగించడం అనేటువంటిది జరిగింది. అయితే అక్బర్ బాబర్ యొక్క కుమారుడుగా భారతదేశ పరిపాలన అటువంటి దాన్ని ఇక్కడ అక్బర్ బాబర్ యొక్క మనుమడుగా, హుమాయూన్ యొక్క కుమారుడిగా భారతదేశ పరిపాలన అటువంటి దాన్ని స్థిరపరిచేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తిగా మనం చెప్పుకుంటున్నాం. బాబర్ యొక్క మనుమడు, హుమాయూన్ యొక్క కుమారుడిగా అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో అధికారం అనేటువంటి దాన్ని స్థిరపరిచేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి దాన్ని చేస్తున్నాడు. మొఘల్ సామ్రాజ్య చరిత్రలో భాగంగా అక్బర్కు సంబంధించిన ఒక అంశాలు మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే అక్బర్ అనుసరించినటువంటి ఒక రాజపుత్ర విధానం ఎలా ఉంది, అక్బర్ అనుసరించినటువంటి ఒక మత విధానం ఎలా ఉంది అటువంటి ఒక అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలోనే మనం ఆల్రెడీ అక్బర్ యొక్క బాల్య దశకు సంబంధించిన ఒక అంశాలన్నింటినీ, తర్వాత దండయాత్రలు ఏ విధంగా విజయం సాధించాడు అటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకోవడం అటువంటి జరిగిందన్నట్టు. అక్బర్ యొక్క జననం గురించి క్లుప్తంగా చెప్పుకుంటూ ఆయన యొక్క రాజపుత్ర విధానం, మత విధానానికి సంబంధించిన ఒక అంశాలని ఈరోజు క్లాస్లో మనం చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ది గ్రేట్గా భారతదేశ చరిత్రలో ప్రసిద్ధి పొందినటువంటి ఒక జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ 1542 అక్టోబర్ 15వ తేదీన జన్మించడం అటువంటిది జరిగిందన్నట్టు. ఈయన బాల్యనామం బద్రుద్దీన్ మహమ్మద్ అక్బర్ అంటుంట పేరు. పౌర్ణమి సమయంలో పుట్టడం వల్ల బద్రుద్దీన్ మహమ్మద్ అంటుంట ఒక పేరు పెట్టారు అంటుంట ఒక అంశం చెప్తారు. బద్రు అంటే చంద్రుడు అంటుంట ఒక అర్థం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొఘల్ చరిత్రలో ఈయన 1605లో మరణించే సందర్భం కల్లా 1542లో జన్మించినటువంటి ఈయన 1605లో మరణించే నాటికల్లా మొఘల్ సామ్రాజ్యంలో దాదాపు 35 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు మొఘల్ రాజ్యాన్ని విస్తరింపజేసేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేస్తూ ఉన్నాడు. అక్బర్ తండ్రి అనేటువంటి ఒక హుమాయూన్ మరణించే నాటికి కేవలం 13 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులోకి వచ్చినటువంటి ఒక అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి 14 సంవత్సరాల వయసులోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి మొఘల్ చరిత్రలో అత్యున్నతమైనటువంటి ఒక రాజుగా గుర్తించబడేటువంటి ఒక ప్రయత్నం అంటే ఆయన విజయవంతంగా కొనసాగించడం అటువంటిది జరిగిందన్నట్టు. ఇక్కడ అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి మొఘల్ చరిత్రలో ప్రముఖమైనటువంటి ఒక స్థానాన్ని పొందడానికి గల కారణాలలో 2 అంశాలు చాలా కీలకమైనటువంటి ఒక అంశాలుగా ఉన్నాయి. ఒకటి అక్బర్ యొక్క రాజపుత్ర విధానం, ఒకటి రెండవది అక్బర్ యొక్క మత విధానము అంటుంటుంది ఒకటి అన్నట్టు. అక్బర్ రాజపుత్ర విధానాన్ని పరిశీలించినట్లయితే ఈయన అక్బర్ అనేటువంటి వ్యక్తి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు సుప్రసిద్ధుడుగా గొప్ప
యుద్ధ వీరుడుగా, పరిపాలనా దక్షుడిగా మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి గొప్ప యుద్ధ వీరుడుగా, మొఘల్ సామ్రాజ్య చక్రవర్తుల్లో మంచి పరిపాలనా దక్షుడిగా ఈయన పేరు పొందడం అనేటువంటిది మనకు కనపడేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశాలు అన్నట్టు. ఈయన ముఖ్యంగా హిందూ ప్రజల ప్రేదాభిమానాలు పొందినటువంటి ఒక వ్యక్తిగా, అందులో ముఖ్యంగా భారతదేశ చరిత్రలో బలమైనటువంటి ఒక రాజపుత్ర రాజవంశాలకు సంబంధించినటువంటి ఒక రాజుల యొక్క అభిమానాన్ని పొందడానికి అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి ఒక వ్యక్తిగా ఈయనను మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అందుకని ఈయన తన పూర్వీకులు అనుసరించినటువంటి ఒక రాజపుత్రుల పట్ల వ్యతిరేక విధానాన్ని అనుసరించకుండా వాళ్ళ పట్ల ప్రేమ, అభిమానం అంటే దాన్ని ప్రదర్శించినటువంటి ఒక వ్యక్తిగా మనం చెప్తాం. రాజపుత్రులు ముఖ్యంగా ఇంతకుముందు రాజపుత్ర రాజులు అనేటువంటి వాళ్ళు ఏం చేశారు, రాజపుత్ర రాజులతోటి మొఘల్ రాజులు ఏం చేశారంటే శత్రుత్వాన్ని ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. వారితోటి ముఖ్యంగా యుద్ధ విధానాన్ని కొనసాగించడానికి, వాళ్ళని అణిచివేయడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళతోటి స్నేహపూర్వక సంబంధాలు అంటే వాటిని కొనసాగించేటువంటి ఒక ప్రయత్నాన్ని ఇక్కడ రాజపుత్ర రాజులు పట్ల మొఘల్ ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు. కానీ ఇక్కడ బాబర్ అనేటువంటి ఒక వ్యక్తి స్థాపించినటువంటి ఒక మొఘల్ సామ్రాజ్యాన్ని స్థిరపరిచే క్రమంలో భాగంగా, మొఘల్ సామ్రాజ్య పరిపాలన అంటే దాన్ని స్థిరపరిచేటువంటి ఒక క్రమంలో భాగంగా అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళతోటి స్నేహపూర్వక సంబంధాలు అంటే వాటిని ఇక్కడ కొనసాగించినటువంటి ఒక విధానం మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నట్టు. ఇక్కడ అక్బర్ యొక్క రాజపుత్ర విధానాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక పరిస్థితులు ఇక్కడ ఏంటంటే మొఘల్ రాజ్యంలో ఉన్నటువంటి ఒక భారతీయ ముస్లింలు కానీ, మొఘల్ రాజ్యంలో పనిచేస్తున్నటువంటి ఒక భారతీయ ముస్లింలు కానీ, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక ముస్లింలు కానీ అక్బర్ పట్ల వ్యతిరేకమైనటువంటి ఒక విధానాన్ని కలిగి ఉన్నారు, తన పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ అక్బర్ గ్రహించడం అంటే జరిగింది అన్నట్టు. అక్బర్ ఏ అంశాన్ని గ్రహిస్తున్నాడు, ఇక్కడ ఏదైతే తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి యొక్క స్వదేశీ భారతదేశానికి సంబంధించిన ఒక ముస్లింలు కానీ, తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తులు కానీ తనకి విరోధులుగా ఉన్నారు, తనకు వ్యతిరేకమైన ఒక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు అన్నటువంటి ఒక అంశాన్ని ఈయన గ్రహించటం అటువంటిది జరిగింది అన్నట్టు. అందుకని ఈయన ఏ రకమైన ఒక ప్రయత్నం చేస్తున్నాడంటే భారతదేశంలో బలవంతులైనటువంటి ఒక రాజపుత్రుల యొక్క స్నేహ సంబంధాలు అంటే వాటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారతదేశంలో తన అధికారాన్ని స్థిరపరచవచ్చు అనుకుంటున్నాడు ఈయన. ఇక్కడ తన అధికారానికి భారతదేశంలో స్థిరపరచాలి అంటే ఎవరి యొక్క సహకారం అవసరమని నమ్ముతున్నాడంటే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క బలమైనటువంటి ఒక రాజపుత్రుల యొక్క స్నేహ సహకారాలు అంటే అవసరము అని నమ్ముతున్నాడు నేను. ఇక్కడ తన ధ్యేయంగా ఉన్నటువంటి యొక్క అఖిల భారత మొఘల్ సామ్రాజ్య నిర్మాణంలో రాజపుత్రుల యొక్క అండదండలు అవసరము అనేటువంటి ఒక అంశాన్ని నేను గుర్తించడం అంటే జరిగింది అన్నట్టు. దీనికి అనేక రకాల ఒక అంశాలు సహకరిస్తున్నాయి ఈయనకి. రాజపుత్రులు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న చిన్న రాజపుత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి ఒక రాజపుత్ర రాజులు నిరంతరం వాళ్ళ పట్ల ద్వేషాన్ని ప్రదర్శించుకోవడం అనేటువంటిది ఇక్కడ అక్బర్కి సహకరిస్తున్నటువంటి ఒక అంశం అన్నట్టు. అక్బర్కి కీలకంగా సహకరిస్తున్నటువంటి ఒక అంశం ఏమన్నా ఉన్నదంటే రాజపుత్రుల మధ్య ఉన్నటువంటి ఒక వైర్యము, అనైక్యత, వాళ్ళ మధ్య వాళ్ళకి ఇక్కడ అభిమానం అటువంటిది లేకపోవడం, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు వ్యతిరేకత అటువంటి దాన్ని ప్రదర్శించడం అటువంటిది ఇక్కడ ఈయనకి కీలకంగా కలిసి వచ్చినటువంటి ఒక అంశంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. అందుకని ఆచార్య శ్రీవాత్సవ్ గారి యొక్క కామెంట్ చూసినట్లయితే రాజపుత్ర విధానం అనేటువంటిది వివేకరహితంగా జన్మించినటువంటి ఒక ఆలోచన కాదు, వారి ధైర్య సాహసాలు, దయార్థ హృదయం, దేశభక్తిని గౌరవించి ప్రదర్శించిన అవతారం కాదు, వారి ప్రతిభ, న్యాయశీలత, స్వామి భక్తిని గుర్తించి బుద్ధి వికాసం కలిగినటువంటి ఒక మనోవికాసం కలిగినటువంటి ఒక స్వార్థపరత్వము. ఇక్కడ రాజపుత్రుల యొక్క
డెడికేషన్ అటువంటిది ఎట్లా ఉంటుంది, రాజు పట్ల, ఒక రాజ్యం పట్ల, ఒక రాజ్యానికి ఇచ్చినటువంటి ఒక మాట పట్ల ఏ రకమైనటువంటి ఒక డెడికేషన్ అటువంటి దాన్ని రాజపుత్రులు ప్రదర్శిస్తారో ఆ డెడికేషన్ అటువంటి దాన్ని తన యొక్క మొఘల్ రాజ్యం యొక్క అభివృద్ధికి అవసరము అటువంటి ఒక అంశాన్ని ఇక్కడ నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిగా అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చెప్పొచ్చు. అక్బర్ యొక్క రాజపుత్ర విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే, అక్బర్ యొక్క రాజపుత్ర విధానాన్ని అక్బర్ యొక్క రాజపుత్ర విధాన స్వరూపాన్ని చూసినట్లయితే, అక్బర్ రాజపుట్ల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాడంటే రాజపుత్రులతోటి మొదట స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మైత్రి అనేటువంటి దాన్ని కొనసాగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లేదంటే రెండవది యుద్ధాలకు సంబంధించిన ఒక అంశాన్ని, అయితే మైత్రికి సంబంధించిన ఒక అంశాన్ని, లేదంటే రెండవది యుద్ధాలకు సంబంధించిన ఒక అంశం, అంటే యుద్ధం ద్వారానైనా సరే వీళ్ళ అధికారం అంటే దాన్ని ఆక్రమించుకోవడానికి ఓ ప్రయత్నం అంటే దాన్ని ఇక్కడ ఈయన చేపట్టడం అంటే జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సామధాన దండోపాయాలు అటువంటివి ఏవైతే ఉన్నాయో, మొదట చర్చల ద్వారా, తర్వాత ఈయన కాని పక్షంలో ఈయన ఏం చేయాలనుకుంటున్నాడంటే వాళ్ళ మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాలని ఆక్రమించుకునేటువంటి ఒక ప్రయత్నం అటువంటి దాన్ని ఇక్కడ చేపట్టడం అటువంటి జరిగింది అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొందరు రాజపుత్ర రాజ్యాలు అంటే అంబర్ కానీ, బికనీర్ కానీ, జైసాల్మీర్ అటువంటి ఒక రాజ్యాలకు సంబంధించిన ఒక రాజపుత్ర రాజులు అంటే వాళ్ళు ఎటువంటి ప్రతిఘటన లేకుండానే ఈ అక్బర్కి తమ యొక్క సార్వభౌమాధికారాన్ని అప్పగించడం అటువంటిది జరిగింది అన్నట్టు. ఇంకా కొంతమంది చూసినట్లయితే రణతంబోర్ మొదలు ఒక రాజపుత్ర రాజ్యాలు ఏం చేస్తున్నాయంటే అక్బర్ తోటి పోరాడి వాడికి లొంగిపోవడం అటువంటిది జరిగింది అన్నట్టు. ఇంకా కొన్ని రాజపుత్ర రాజ్యాలు ఉన్నాయి. మేవాడ్ మొదలుగుంటే ఒక రాజపుత్ర రాజ్యాలకు సంబంధించిన ఒక అంశం చూసినట్లయితే వీరోచితంగా పోరాడి ఓడిపోయినప్పటికీ కూడా వారికి లొంగేటువంటి ఒక ప్రయత్నం చేయట్లేదు. అక్బర్కి తన జీవితకాలంలో లొంగనటువంటి ఒక వ్యక్తి మేవాడు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక రాణా ప్రతాప్ సింగ్ అటువంటి ఒక వ్యక్తులు మాత్రం అక్బర్కి తన యొక్క జీవితకాలంలో వాళ్ళు లొంగటం అటువంటి జరగలేదు. మేవాడు ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. కొంతమంది ఏమేం చేస్తున్నారు, ఆటోమేటిక్గా మైత్రి అటువంటి ఒక పదాన్ని చెప్పినప్పుడే ఈ అంబర్ కానీ, బికనీర్ కానీ, జైసల్మీర్ మొదలుకుంటే రాజపుత్ర రాజ్యాలు ఏంటంటే ఈ యొక్క మైత్రి విధానానికి వాళ్ళు లొంగిపోవడం అంటే జరిగింది అన్నట్టు. అదేవిధంగా రణతంబూర్ మొదలుకుంటే ఒక రాజ్యాలు ఏమో యుద్ధాలు చేసి యుద్ధాల్లో ఓటమి చెంది తర్వాత ఆయన యొక్క సార్వభౌమ అధికారం అంటే దాన్ని అంగీకరించడం అంటే జరిగింది అన్నట్టు. తర్వాత మేవాడ్ లాంటి రాజ్యాలు మాత్రం ఆయన్ని తోటి యుద్ధంలో ఓడిపోయినప్పటికీ కూడా సంధి చేసుకోవడానికి అంగీకరించడం కానీ ఆయనకి లొంగడానికి కానీ అవకాశం అటువంటిది లేదు. ఈ సందర్భంలోనే చెప్తారు మేవాడ్ పరిపాలకుడు అయినటువంటి రాణా సంగ్రామ్ సింగ్ అటువంటి ఒక వ్యక్తి అనేక సందర్భాల్లో ఆయన్ని లొంగించుకోవాలి అటువంటి ఒక ఉద్దేశంతో అక్బరు అనేక మందిని ఆయన దగ్గరికి పంపించేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని అంగీకరించలేదు అని చెప్తారు. రాణా సంగ్రామ్ సింగ్ని జీవిత చరిత్రను పరిశీలించినట్లయితే రాణా సంగ్రామ్ సింగ్ యొక్క తలపాగాని తనకు పంపించిన తన పాదాల మీద ఉంచినా కూడా చాలు, నేను ఆయన లొంగకపోయినా కూడా లొంగినట్టుగా అంగీకరిస్తానని చెప్పి అక్బర్ కూడా ప్రతిపాదించడం, కనీసం తన యొక్క మాసిన వస్త్రాన్ని కూడా తనకు అప్పగించడానికి సిద్ధంగా లేను అనేటువంటి ఒక ఉద్దేశాన్ని రాణా సంగ్రామ్ సింగ్ అటువంటి ఒక వ్యక్తి చెప్పాడు అటువంటి ఒక అంశం కూడా మనకి రాణా సంగ్రామ్ సింగ్ చరిత్రను పరిశీలించినట్లయితే తెలుస్తుంది. అనేక కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్బర్కి లొంగడానికి సిద్ధపడినటువంటి ఒక వ్యక్తిగా రాణా సంగ్రామ్ సింగ్ అటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ మిగిలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఏ రకమైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నాడంటే రాజపుత్రుల్ని సమన్వయం చేసుకోవడానికి, అంటే వారితోటి సంధి చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు అంటే వాటిని ఇక్కడ ఈయన కొనసాగించడం అటువంటి జరిగింది అన్నట్టు. దాంట్లో భాగంగానే ముఖ్యంగా వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, రాజపుత్రుల్ని ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగాల్లో నియమించటం, తర్వాత పరమత సహనాన్ని ప్రదర్శించడం, తర్వాత కొన్ని రకాల ఒక సాంఘిక సంస్కరణలు అంటే వాటిని ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేస్తున్నాడు. దీంట్లో ముఖ్యంగా వైవాహిక సంబంధాలు అంటే ఒక దాంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈయన ఏం చేస్తున్నాడంటే వైవాహిక సంబంధాలు అంటే వాటిని నేర్పడం ద్వారానే
రాజపుత్రుల్ని వీలున్నంత వరకు కూడా లొంగ తీసుకోవచ్చు అంటే ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేయడం అంటే జరిగింది అన్నట్టు. ఇక్కడ అంబర్ ప్రాంతానికి ప్రభువుగా ఉన్నటువంటి ఒక రాజా బిహరిమల్ అంటే ఒక వ్యక్తి లొంగ తీసుకోవడం కోసం తాను ఏ రకమైన ఒక ప్రయత్నం చేస్తున్నాడంటే అతని కుమార్తెయగు మేరియా జమానా అంటుంట ఆమెను వివాహం చేసుకోవడం అంటే జరిగింది అన్నట్టు. తర్వాత బిహరిమల్ కుమారుడు భగవాన్ దాస్కు అతని మనవుడైన మాన్సింగ్కు తన కొలువులో ఉన్నతమైనటువంటి ఒక స్థానాల్ని అంటే దాన్ని అప్పగించడం అంటే జరిగింది అన్నట్టు. ఒకటి వైవాహిక సంబంధాల్లోనేమో ఏ రకమైన ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అంబర్ ప్రాంతానికి సంబంధించిన ఒక రాజపుత్ర రాజు అయినటువంటి ఒక రాజపుత్ర రాజ్యం మీద ఈయన కొంత ఉదారమైనటువంటి ఒక విధానాన్ని ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మేరియా జమానా అంటుంట ఆమెని వివాహం చేసుకోవడం అంటే రాజా బిహరిమల్ యొక్క కుమార్తె అంటుంట మేరియా జమానా అంటుంట ఆమెను వివాహం చేసుకోవడం ద్వారా వైవాహిక సంబంధాల ద్వారా ఈ రాజ్యాధికారం అంటే దాన్ని విస్తరింపజేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత బిహరిమల్ యొక్క కుమారుడు అంటుంట భగవాన్ దాస్కు అతని మనడైన ఒక మాన్సింగ్లకు తన కొలువులో ఉన్నతమైన ఒక పదవులు అంటే దాన్ని అప్పగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వీరు తమ జీవితకాలం అంతా కూడా అక్బర్ యొక్క రాజ్యాన్ని రక్షించడానికి తమ జీవితకాలం అంతా కూడా వెచ్చించడం అనేటువంటిది కనిపిస్తున్నటువంటి అంశం అన్నట్టు. అందుకనే ఈ వివాహం భారతదేశ రాజకీయాలలో నూతనమైనటువంటి ఒక అధ్యాయాన్ని ప్రారంభించింది అటువంటి ఒక అంశం కూడా చెప్తాం మనం. దీని యొక్క ప్రభావం అంటే వీళ్ళు ఏ రకంగా రాజపుత్ర రాజ్యాన్ని తన కనుసన్నల్లో నడిపించుకోవచ్చు అంటే ఒక అంశాన్ని ఆచార్య బేబీ ప్రసాద్ అంటే ఒక వ్యక్తి వివరిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఈయన భారతదేశ రాజకీయాలలో నూతనమైనటువంటి ఒక అధ్యాయం అనేటువంటిది ఈ వివాహం ద్వారా ప్రారంభించబడింది. ఈ వివాహం ద్వారా అక్బర్ హిందూ రాజులైనటువంటి ఒక రాజపుత్ర రాజుల్ని పూర్తి స్థాయిలో తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఉపయోగపడింది అంటే ఒక అంశం చెప్పొచ్చు అన్నట్టు. తర్వాత అక్బర్ బీకనీర్, జైసాల్మీర్ రాజ కుటుంబాలకు సంబంధించిన ఒక రాజకుమార్తెలను కూడా వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. అంతేకాకుండా అక్బర్ ఏం చేస్తున్నాడంటే ఇంకా ముస్లిం కన్యలను కూడా రాజపుత్ర వీరులకు ఇచ్చి వివాహం జరిపించాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడ కూడా కనబరిచినట్టుగా మనకి ఎక్కడ కూడా ఆధారం కనపడుతుంది. ఇక్కడ రాజపుత్ర రాజ్యాల్లో అంటే ఎందుకనంటే రాజపుత్ర రాజ్యాలకు సంబంధించిన ఒక స్త్రీలని తాను వివాహం చేసుకోవటమే కానీ ముస్లిం స్త్రీలని అంటే తన కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తులను ఎవరిని కూడా రాజకుటుంబంలో ఇచ్చి రాజపుత్ర రాజకుటుంబాలకు ఇచ్చి వివాహం జరిపించినటువంటి ఒక విధానం అనేటువంటిది మాత్రం ఎక్కడ కూడా కనపడదు. అందుకని ఈ వివాహాలన్నీ కూడా మనం ఏం చెప్తామంటే ఏకపక్షమైనటువంటి ఒక వివాహాలుగా చెప్తాం. ఒకే వైపు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే రాజపుత్ర స్త్రీలని అక్బర్ వివాహం చేసుకోవటమే తప్ప ఇక్కడ ముస్లిం స్త్రీలని అక్బరు రాజపుత్రులకు ఇచ్చి వివాహం చేసినటువంటి ఒక సందర్భం అయితే కనపడదు. ఇవన్నీ కూడా ఏకపక్షమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే రాజపుత్ర రాజులు తమ అల్లుడుగా చేసుకుంటున్న ఒక వ్యక్తికి తమ జీవితాన్ని మొత్తాన్ని వెచ్చించి వాళ్ళ జీవితాలను అంకితం చేసి వాళ్ళ యొక్క ఉన్నతికి కృషి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ఒక హైందవ ధర్మ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం అంటే జరిగింది అన్నట్టు. మనకు తెలుసు హైందవ ధర్మ సాంప్రదాయాల్లో కుమార్తెనిచ్చి వివాహం చేసిన తర్వాత ఆ కుటుంబానికి రక్షణ కోసం అని చెప్పి అందరూ కూడా ఏ రకమైన కృషి చేస్తారు, ఏ రకమైన ఒక సాంప్రదాయం అనేటువంటిది హైందవ ధర్మంలో ఉందో ఆ ధర్మంలో ఉంటున్న ఒక సాంప్రదాయాన్ని తన యొక్క విధానానికి అనుగుణంగా మార్చుకోవడం అనేటువంటిది ఇక్కడ మనకి కనపడేటువంటి ఒక అంశం అన్నట్టు. ఇంకా అంతేకాకుండా రాజపుత్రుల్లో ఉంటున్న ఒక వ్యక్తుల్లో ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు అంటే దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రెండవ అంశం అంటే ఇక్కడ హిందువులకు పౌర, సైనిక, పరిపాలనా శాఖల్లో బాధ్యతాయుతమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పదవుల్లో నియమించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ రాజా భగవాన్ దాస్ కానీ, రాజా మాన్ సింగ్ కానీ, తోడర్మల్ కానీ, బీర్బల్ కానీ ఇట్లా మొదలున్నటువంటి ఒక వాళ్ళు మొఘల్ సామ్రాజ్యంలో ఉద్యోగులుగా చేరి అత్యున్నతమైనటువంటి ఒక ఉద్యోగులుగా వీళ్ళు మొఘల్ సామ్రాజ్య విస్తృతికి స్థిరపడటానికి అక్బర్ కాలంలో కృషి చేశారు అంటుంటే ఒక అంశం మనం చెప్పచ్చు. ఇక్కడ భగవాన్ దాస్ కానీ, మాన్ సింగ్ కానీ, తోడర్మల్ కానీ, బీర్బల్ కానీ వీళ్ళందరూ కూడా అక్బర్ కాలం నాటి సుప్రసిద్ధమైనటువంటి ఒక పరిపాలకులుగా ఉండడం, వీళ్ళు
వాళ్ళ యొక్క అధికారం అంటున్న దాన్ని స్థిరపరిచేటువంటి ఒక క్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం అంటున్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక మూడో అంశం పరమత సహనం. హిందూ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు పొందడానికి వారి మతం పట్ల సహనాన్ని అక్బర్ ప్రదర్శించడం అంటున్నది కనిపిస్తుంది. దీనికోసం కొన్ని చర్యలు చేపడుతున్నాడు. హిందువులకి పూర్తి మత స్వాతంత్రం అంటే దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. హిందువులకి పూర్తి మత స్వాతంత్రం అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఆంక్షలు లేకుండా. ఎందుకని ఆంక్షలు లేకుండా అంటే మతాన్ని, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించుకోవడానికి ఆంక్షలు ఏంటి అటువంటి ఒక అంశం చూసుకున్నట్లయితే మధ్యయుగంలో ముస్లిం పరిపాలన అటువంటి దాన్ని స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఢిల్లీ సుల్తాన్లు కానీ తర్వాత మొఘల్ సుల్తాన్ల పరిపాలన అటువంటిది స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో హైందవ ధర్మాన్ని అనుసరించేటువంటి ఒక వ్యక్తుల మీద అనేక రకాలటువంటి ఆంక్షలు పెట్టి అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అందుకనే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ మొఘల్ పరిపాలనా కాలంలో కానీ హైందవ ధర్మం అనేటువంటిది కొంతవరకు అణిచివేతకు గురవడం జరిగిందన్నట్టు. కానీ అక్బర్ ఏం చేస్తున్నాడంటే హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి ఒక వ్యక్తులు పూర్తి మత స్వాతంత్రం అంటే దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. హిందువులపై విధించబడినటువంటి ఒక జిజియా పన్ను అంటే దాన్ని రద్దు చేస్తున్నాడు. తీర్థయాత్రల పన్ను అంటే దాన్ని రద్దు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా గతంలో యుద్ధంలో ఖైదీలుగా లభించబడ్డటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇస్లాంలోకి మార్చబడేవారు. ఆ విధానాన్ని కూడా అక్బర్ రద్దు చేస్తున్నాడు. ఒక మతం అనేటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక అంశం. మతం అనేటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక అంశం. అది ఇష్టపూర్వకంగా చేపట్టాలి తప్ప ఎవరు కూడా బలవంతంగా మతాన్ని మార్చకూడదు అనేటువంటి ఒక అంశంలో. ఎందుకనంటే ఇక్కడ పరమత సహన విధానంలో భాగంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా బానిసలుగా మార్చినా కూడా మతాన్ని మార్చడానికి వీల్లేదు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా రామాయణం కానీ ఉపనిషత్తులు కానీ తర్వాత అనేక రకాల హిందూ పవిత్ర గ్రంథాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలన్నింటినీ కూడా పర్షియన్ భాషలోకి తర్జుమా చేయించేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా ఇక్కడ అక్బర్ కొనసాగించడం అంటే జరిగింది అన్నట్టు. ఇక అంతేకాకుండా ఫతేపూర్ సిక్రీలో నిర్మించినటువంటి ఒక ప్రార్థనా మందిరం ఏదైతే ఉందో, ఇబాదత్ ఖానా అనేటువంటిది ఏదైతే ఉందో, ఇక్కడ అన్ని మతాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తుల్ని కూడా దాంట్లో ఆయన ఆహ్వానించి మతపరమైన ఒక చర్చల్ని జరపడం అంటే జరిగిందండి. ఇది కూడా కొంతవరకు తన యొక్క పరమత సహనానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తర్వాత అక్బర్ తానే స్వయంగా హిందూ పండుగలైనటువంటి ఒక హోలీ, దీపావళి, దసరా లాంటి వేడుకలందు పాల్గొని హిందువులని ప్రోత్సహించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం చెప్తున్నాం అక్బర్ వైవాహిక సంబంధాల ద్వారా, రాజపుత్రులకు ఉన్నతమైన ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా, మూడవది పరమత సహనం ద్వారా, నాలుగవది సాంఘిక సంస్కరణల ద్వారా రాజ్యపుత్రుల యొక్క సమన్వయానికి అనుసరించేటువంటి ఒక విధానంగా మనం చెప్తున్నాం. దీంట్లో వివాహ సంబంధాలు చెప్పుకున్నాం, రాజపుత్రులకు ఉన్నతమైన ఒక ఉద్యోగాలు అంటే భగవాన్ దాస్ కానీ, మాన్సింగ్ కానీ, తోడర్మల్ కానీ, బీర్బల్ లాంటి వ్యక్తులకు ఉన్నతమైన ఒక పదవులు ఇవ్వడం, తర్వాత పరమత సహనంలో భాగంగా హిందువులకు పూర్తి మతపరమైన ఒక స్వేచ్ఛని ఇవ్వడం, హిందువులపై విధించిన ఒక జిజియా పన్ను కానీ, తీర్థయాత్ర పన్ను కానీ రద్దు చేయడం, యుద్ధ ఖైదీల్ని బలవంతంగా మతాన్ని మార్చేటువంటి ఒక విధానాన్ని రద్దు చేయడం, తర్వాత రామాయణము, తర్వాత ఉపనిషత్తులు, మిగిలినటువంటి అనేక రకాల ఒక గ్రంథాలని పర్షియా భాషలోకి తర్జుమా చేయడం, తర్వాత ఫతేపూర్ సిక్రీ ప్రాంతంలో నిర్మించినటువంటి ఒక మతపరమైనటువంటి ఒక చర్చలు జరిగేటువంటి ఒక ఇబాదత్ ఖానా అనేటువంటి ఒక దానికి కూడా అన్ని మతాలకు సంబంధించిన ఒక వ్యక్తుల్ని, హిందూ మతానికి సంబంధించిన ఒక వ్యక్తులతో పాటు అన్ని మతాలకు సంబంధించిన ఒక వ్యక్తుల్ని కూడా ఈయన స్వయంగా తాను పాల్గొనే విధంగా ప్రోత్సహించడం అనేటువంటిది కూడా ఇక్కడ జరిగినటువంటి ఒక అంశం. అక్బర్ వ్యక్తిగతంగా పాల్గొనేటువంటి ఒక మతపరమైన ఒక చర్చా కార్యక్రమం అనేటువంటి ఒక ఇబాదత్ ఖానా అనేటువంటి దాంట్లో కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది హిందువులందరికీ కూడా అవకాశం ఇవ్వడం, ఇవన్నీ కూడా పరమత సహనానికి సంబంధించిన ఒక అంశం. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నట్టు హిందూ పండుగలైనటువంటి ఒక హోలీ కానీ, దీపావళి కానీ, దసరా లాంటి వేడుకల్లో స్వయంగా చక్రవర్తి పాల్గొని హిందువులకి తన యొక్క శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వాళ్ళతో పాటు కలిపి ఉత్సవాల్లో భాగస్వాముడు అవ్వడం అనేటువంటిది కూడా మనకు కనపడేటువంటి ఒక అంశం. ఇక సాంఘిక సంస్కరణలు. హైందవ ధర్మంలో మధ్యయుగంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించవలసినటువంటి ఒక అంశాలు కొన్ని హైందవ ధర్మంలో కొనసాగడం జరిగింది.
సాంఘిక సంస్కరణలు అంటే ఒక దాంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే హిందూ సమాజంలో కొన్ని సామాజిక పరమైన ఒక దురాచారాలు, ఆ దురాచారాలు కొన్ని సమాజంలో మధ్యయుగ కాలంలో ప్రజలు వ్యతిరేకానికి కారణమైనటువంటి ఒక అంశాలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే కుల విభేదాలు, అంటే వర్ణ వ్యవస్థ అంటున్నది హైందవ సాంప్రదాయంలో భాగంగా కుల వ్యవస్థ, మత వ్యవస్థ అన్నీ కూడా చాలా బలమైనటువంటి ఒక స్థితిలో కొనసాగడం అంటున్నది జరిగిందని. ముఖ్యంగా కుల విభేదాలు సమాజంలో అనేక రకాల కులాలని విభజించి వాటి యొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిధి అటువంటి దాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నం చేయటం. దీన్ని కూడా ఏంటంటే కొంతమంది కింది స్థాయి వర్గాలు, అంటే ఎవరైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ తర్వాత ఉండే ఒక 2 వర్ణాలు కూడా ఈ యొక్క సామాజిక పరమైన ఒక అసమానతల పట్ల మధ్యయుగంలో కొంత వ్యతిరేకత అటువంటి దాన్ని ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటే ఈ రాజపుత్ర రాజులకు ఉన్నటువంటి ఒక అవకాశాలు అంటేటివి లేకపోవడం, తర్వాత రాజపుత్ర రాజులకు ఎటువంటి అవకాశాలు లేకపోవడంతో తర్వాత వచ్చినట్టు అక్బర్ ఏం చేస్తున్నాడంటే సాంఘిక పరమైనటువంటి ఒక సంస్కరణలు అంటే వాటిని తీసుకొచ్చి ఈ కుల వ్యవస్థ అంటే దాన్ని కొంతవరకు నిరుత్సాహపరిచేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని ఎక్కడైనా కొనసాగించడం అంటే జరిగింది అన్నట్టు. అంతేకాకుండా ఇంకొకటి సాంఘిక దురాచారంగా ఉన్నటువంటి ఒక వితంతువులు ఎవరైతే ఉన్నారో వితంతువులకు సమాజంలో గౌరవం లేకపోవడం, వారికి తిరిగి పునర్వివాహం చేసుకోవడానికి అనుమతి లేకపోవడం హైందవ ధర్మం ప్రకారం, ఈ అంశాలన్నింటినీ కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే వ్యతిరేకించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నేరాలు అంటే ఒక అంశాన్ని ఇక్కడ అక్బర్ చెప్పడం అంటే జరిగింది. ఇట్లా సాంఘిక పరమైన కొన్ని రకాల సంస్కరణలు అంటే వాటిని కూడా ఇక్కడ అక్బర్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా శిశు హత్యలు కానీ, తర్వాత బాల్య వివాహ వ్యవస్థ కానీ, సతీ సహగమనం లాంటి విధానాలన్నీ కూడా మధ్యయుగంలో విపరీతమైన ఒక సాంఘిక పరమైన ఒక దురాచారాలుగా ఉంటే అక్బర్ వాటన్నిటినీ కూడా ఖండించేటువంటి ఒక ప్రయత్నం చేయటం, ఆ రకమైన ఒక సాంఘిక సంస్కరణలు అంటే వాటికి నాంది పలకడం వల్ల ఏమవుతుందంటే కింది వర్గాలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఆ యొక్క సాంఘికపరమైన దురాచారాల వల్ల ఇబ్బంది పడ్డటువంటి ఒక వ్యక్తులంతా కూడా ఆ అక్బర్ పట్ల విధేయతను కనపరిచేటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తుంది. అక్బర్ తన అధికారాన్ని స్థిరపరచుకోవడానికి, రాజపుత్రులతో సమన్వయం చేసుకోవడానికి ఇక్కడ తీసుకుంటున్న ఒక 4 సంఘటనలు: వివాహ సంబంధాలు, రాజపుత్రులు ఉన్నత ఉద్యోగాల్లో నియమించడం, పరమత సహనం, సాంఘికపరమైన సంస్కరణలు. ఈ తర్వాత అక్బర్ రాజపుత్ర విధానం వల్ల కలిగినటువంటి ఒక ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయంటే ఒక అంశం చూస్తే ఇక్కడ కలిగినటువంటి ఒక ప్రయోజనాలు, రాజపుత్రులకు కలిగిన ప్రయోజనాలు, అక్బర్కి కలిగినటువంటి ఒక ప్రయోజనాలు రెండింటిని కూడా మనం కలిపి చెప్పలేం, రెండింటిని కూడా విడమర్చి మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. రెండు సపరేట్గా కూడా విడదీసి మనం చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. అక్బర్ యొక్క రాజపుత్ర విధానాల వల్ల కలిగినటువంటి ఒక ఫలితాలు ఏంటి, ముఖ్యంగా రాజపుత్రులకు కలిగినటువంటి ఒక ప్రయోజనం ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే రాజపుత్రులు అంటే వాళ్ళు మొఘల్ రాజ్యంలో ఓటమి చెందడం వల్ల, అంతకంటే ముందు ఢిల్లీ సామ్రాజ్యానికి సంబంధించిన ఢిల్లీ సుల్తాన్లో ఓటమి చెందడం వల్ల వారు ఏమవుతున్నారు అంటే తమ యొక్క శక్తి సామర్థ్యాలు అనేటువంటి వాటిని నిరూపించుకోవడానికి అవకాశం అనేటువంటిది లేకుండా పోయింది. ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ బలమైనటువంటి ఒక ఢిల్లీ సామ్రాజ్యం మీద విజయం సాధించలేకపోవడం, తర్వాత ఏర్పడినటువంటి ఒక మొఘల్ సామ్రాజ్యంలో వీళ్ళు విజయాలు నమోదు చేయకపోవడంతో వీళ్ళకి తమ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడానికి అవకాశం అనేటువంటిది లేకుండా పోతుంది. ఎప్పుడైతే అక్బర్ రాజపుత్రులతోటి స్నేహపూర్వకమైన ఒక సంబంధాలు కొనసాగించడం ఒక ప్రయత్నం చేయడం, తర్వాత రాజపుత్రుల యొక్క శక్తి సామర్థ్యాలను బేస్ చేసుకొని వారికి ఉన్నతమైన ఒక స్థానాలు కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేయడంతో వారికి ఒక మంచి అవకాశం అనేటువంటిది లభించింది. తమ శక్తి సామర్థ్యాలు అంటే వాటిని, తమ యొక్క ఉన్నటువంటి ఒక ప్రతిభని, తమ దగ్గర ఉన్నటువంటి ఒక యుద్ధ నైపుణ్యము, తమ యొక్క యుక్తులన్నింటినీ కూడా ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యాలు బలమైనటువంటి ఒక ఢిల్లీ సుల్తాన్లు కానీ, తర్వాత ఏర్పడేటువంటి ఒక మొఘల్ సామ్రాజ్యాన్ని కానీ ఎదిరించి పోరాడేటువంటి ఒక శక్తి లేదు.
అలాగని రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు బలహీనులు కాదు. వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అనేక వందల సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటున్నారు. కానీ నిరూపించుకోవడానికి అవసరమైనటువంటి పరిస్థితులు లేకపోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కానీ అక్బర్ ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు, ఉన్నతమైన సైన్యంలో కూడా ఉన్నతమైన విభాగాలకు రాజపుత్రులు అనేటువంటి వాళ్ళని ఇక్కడ నియమించడంతో ఒక మంచి అవకాశం అనేటువంటిది వీళ్ళకి లభించడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక మొఘల్ కొలువులో చేరటం వల్ల రాజపుత్రులు మొఘల్ చక్రవర్తులతో ఉన్నటువంటి ఒక వైషమ్యాలు మరిచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైందవ సంస్కృతిని పరిరక్షించుకోవడానికి, ఎందుకంటే అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా కొంత మతపరమైనటువంటి ఒక అంశాల్లో ఉదారమైనటువంటి ఒక స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మతపరమైనటువంటి ఒక అణిచివేతకు గురి కాకుండా హైందవ ధర్మాన్ని రక్షించుకొని హైందవ ధర్మం అనేటువంటిది భవిష్యత్ తరాలకి కొనసాగే విధంగా తీసుకురావడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఏర్పడింది. ఎందుకంటే అక్బర్ తన యొక్క ఆస్థానంలో చేరినటువంటి ఒక రాజపుత్రులు కానీ తాను వివాహం చేసుకున్న ఒక రాజపుత్ర స్త్రీలకి కానీ ఆయన ఇచ్చినటువంటి ఒక మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే తమ యొక్క హైందవ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగడానికి అవసరమైనటువంటి ఒక అనుమతిని ఇవ్వటం జరిగింది అన్నట్టు. దీని ద్వారా తమ యొక్క మతాన్ని వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు. తమ యొక్క మతం అటువంటిది భవిష్యత్తులో కూడా హిందూ ధర్మం అటువంటిది భవిష్యత్తులో కూడా కొనసాగడానికి అవకాశం అటువంటిది అక్బర్ యొక్క ఆస్థానంలో వీళ్ళు కొలువుల్లో చేరడం వల్ల కలిగినటువంటి ఒక ప్రయోజనం. ఇది రాజపుత్రులకి కలిగినటువంటి ఒక ప్రయోజనం. మరి ఈ యొక్క అక్బర్ యొక్క రాజపుత్ర విధానం వల్ల అక్బర్కి కలిగినటువంటి ఒక ప్రయోజనాలు ఏంటి? ఇక్కడ అక్బర్కి చాలా అత్యంత కీలకమైనటువంటి ఒక ప్రయోజనం అంటే ఇక్కడ లభిస్తుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, భారతదేశ చరిత్రలో రాజపుత్రులని అనుకూలంగా మర్చుకున్న పరిపాలన చేసినటువంటి ఒక చక్రవర్తులు కేవలం అక్బర్ ఒక్కడే. భారతదేశంలో రాజపుత్రుల్ని తమ రాజ్యానికి రక్షకులుగా, తమ రాజ్యాన్ని పరిరక్షించడానికి ఒక సంధానకర్తలుగా వాడుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయన అక్బర్ ఒక్కడే. కొంతమంది రాజపుత్రులు వైవాహిక సంబంధాలు అంటే వాటిని ఏర్పాటు చేసుకున్నారు అక్బర్ తోటి. తమ యొక్క కుమార్తెలనిచ్చి వివాహం జరిపించడం అనేటువంటిది జరిగింది. అటువంటి ఒక అంశం మనం ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేస్తాం. బికనీర్ కానీ, జైసాలిమేర్ కానీ, తర్వాత రాజా బీర్బల్ అంటే అంబర్ ప్రాంతానికి సంబంధించిన ఒక రాజులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారు, వైవాహిక సంబంధాలు అంటే వాటిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ వైవాహిక సంబంధాల ద్వారా ఏర్పాటు చేసుకోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్బర్కి అనుకూలంగా మారిపోయి తమ శక్తి సామర్థ్యాలన్నీ కూడా అక్బర్ యొక్క రాజ్యాన్ని పరిరక్షించడానికి ఉపయోగించడం జరిగింది. రాజపుత్రులు భారతదేశ చరిత్రలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక వ్యక్తులుగా మనం చెప్తాం. మరి వీళ్ళు ఏ రకంగా మారిపోయారు? మొఘల్ సామ్రాజ్యానికి రక్షకులుగా మారిపోవడం జరిగింది అన్నట్టు. ఇది చాలా కీలకమైనటువంటి ఒక పరిణామంగా మనం చెప్పొచ్చు అన్నట్టు. ఇది చాలా కీలకమైనటువంటి ఒక పరిణామంగా మనం చెప్పొచ్చు అన్నట్టు. మరి అక్బర్కి కలిగినటువంటి ఒక ప్రయోజనాలు చూసినట్లయితే ఏ రకమైనటువంటి ఒక ప్రయోజనాలు కలుగుతున్నాయి? రాజపుత్ర రాజులు అక్బర్కి లొంగిపోయి వైవాహిక సంబంధాలు నెలకొల్పడం వల్ల అక్బర్కి వీళ్ళు అనుకూలంగా మారిపోతున్నారు. దానివల్ల అనేక రకాలైనటువంటి ఒక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా అక్బర్కి అనుకూలంగా, మొఘల్ సామ్రాజ్యానికి అనుకూలంగా మారటం అంటే జరిగింది అన్నట్టు. ఇక్కడ అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక రాజపుత్రుల్ని ఇంకా అక్బర్ ఏం చేస్తున్నాడు, ఉన్నత స్థానాల్లో వాళ్ళకి అవకాశం అంటే దాన్ని కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. దీనివల్ల వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ కూడా మొఘల్ సామ్రాజ్య పరిరక్షణ కోసం ఉపయోగపడటం అంటే జరిగింది అన్నట్టు. అందుకనే కల్నల్ టాడ్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినట్టు రాజపుత్ర స్వతంత్రాన్ని పూర్తి స్థాయిలో అపహరించినటువంటి ఒక తొలి విజేత అక్బరే. రాజపుత్రుల స్వాతంత్రాన్ని అపహరించినటువంటి ఒక తొలి విజేత అక్బర్. కల్నల్ టాడ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు చెప్పినటువంటి ఒక నిర్వచనం. అంటే వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏదో ఒక రకమైన కారణంతో అపహరించినటువంటి ఒక వ్యక్తిగా
చెప్పేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేస్తున్నాం. ఇంకో నిర్వచనాన్ని చూస్తే ఆచార్య బేబీ ప్రసాద్ అంటుంటే ఒక వ్యక్తి చెప్పినట్టుగా మధ్యయుగంలో జనించినటువంటి ఒక గొప్ప సేనలు అంటే రాజపుత్రుల్ని రాజనీతిజ్ఞులు సేవలను 4 తరాల పాటు మొఘల్ చక్రవర్తులు అంటే వాళ్ళు ఉపయోగించుకున్నారు అని చెప్తున్నారు. మధ్యయుగంలో జన్మించినటువంటి ఒక గొప్ప సేనలు అంటే రాజపుత్రుల్ని రాజనీతిజ్ఞులైనటువంటి ఒక వారి సేవల్ని 4 తరాల పాటు మొఘల్ చక్రవర్తులు ఉపయోగించుకున్నారు అంటుంటే ఒక అంశాన్ని ఆచార్య బేబీ ప్రసాద్ అంటుంటే ఒక వ్యక్తి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అంటే జరిగింది అన్నట్టు. ఇక రాజపుత్ర ద్వారానే అక్బర్ హిందూ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు పొందగలగడం అటువంటి జరిగింది అన్నట్టు. ఢిల్లీ స్వరూప జగదీశ్వర అటువంటి కీర్తన పొందుతున్నాడు ఆయన. ఎందుకంటే రాజపుత్రులు తాము చేసేటువంటి ఒక ప్రయత్నాలన్నీ కూడా అక్బర్ పట్ల అనుకూలమైనటువంటి ఒక అభిప్రాయం అటువంటి దాన్ని కలిగించే విధంగా ప్రయత్నం చేయడం వల్ల ఇక్కడ రాజపుత్రుల ద్వారానే అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ ప్రజల తర్వాత భారతదేశ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు అనేటువంటి వాటిని ఇక్కడ పొందడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ రాజపుత్రులకు ఒక కీలకమైనటువంటి రాజపుత్రులకు ఇక్కడ కీలకమైనటువంటి శక్తి సామర్థ్యాలు అనేటివి ఉన్నాయి. ధర్మాన్ని రక్షించడంలో కానీ తాము నమ్మినటువంటి ఒక రాజ్యాన్ని రక్షించడంలో కానీ అటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా వీళ్ళు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిరక్షించడానికి ఉపయోగించుకోవడం అటువంటి జరిగింది అన్నట్టు. ఈ ఢిల్లీ సామ్రాజ్యానికి ఉపయోగించుకునే క్రమంలో భాగంగా వీళ్ళు అనేక రకాల ప్రయత్నాల్ని ఇక్కడ వీళ్ళు కొనసాగించారు. అయితే ఇక్కడ రాజపుత్రులకు చాలా కీలకమైనటువంటి ఒక అవకాశం అటువంటి దాన్ని ఇక్కడ అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి కలిగించడం అటువంటి జరిగింది. దాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారంటే ఢిల్లీ సామ్రాజ్యాన్ని పటిష్టపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా రాజపుత్రులను నమ్ముకొని కీలకమైనటువంటి ఒక బాధ్యతలను కూడా అక్బర్ అందించడం అటువంటి జరిగిందంట. ఎందుకంటే విశ్వాసఘాతకులైనటువంటి ఒక ముస్లిం సోదరులపైన తనకు సోదరులు అయినటువంటి ఒక అనేక మంది అనేక రకాలైనటువంటి ఒక తిరుగుబాట్లు చేస్తున్నటువంటి ఒక సందర్భంలో బలవంతులైనటువంటి ఒక రాజపుత్రులు అనేటువంటి వాళ్ళను వినియోగించుకొని అక్బర్ విజయం సాధించటం అంటే జరిగింది అన్నట్టు. ఇక్కడ రాజపుత్రులకు ఏం చేస్తున్నాడు అంటే విశ్వాసఘాతకులైనటువంటి ఒక తన సోదరులు తన రాజ్యంపై తిరుగుబాటు చేసినటువంటి ఒక తన సోదరుల మీద ఈయన ఏ రకమైన ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తన సోదరుల మీద విశ్వాసఘాతకులైనటువంటి ఒక తన సోదరుల పట్ల ఒక పటిష్టమైనటువంటి ఒక బలం కలిగినటువంటి ఒక రాజపుత్రులను ఉపయోగించి వీళ్ళని అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం కూడా ఇక్కడ ఈయన కొనసాగించడం జరిగింది. ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం యొక్క సుస్థిరత భద్రత అంతా కూడా రాజపుత్రుల యొక్క స్నేహ సహకారం వల్లనే లభించింది అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ రాజపుత్రుల యొక్క స్నేహం సహకారం అంటే దాన్ని అందించడం ద్వారానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు, రాజకీయంగా బలపడుతున్నారు, అధికారికంగా సైనిక పరమైన అంశాల్లో కూడా వీళ్ళు స్థిరపడటం అంటే జరుగుతోంది. దీనన్నింటికీ కీలకమైన ఒక కారణం ఏదన్నా ఉంది అంటే అది ఏది అంటే ఒక అంశం చూసుకున్నప్పుడు మనకి కనపడేటువంటి ఒక బలమైనటువంటి ఒక అంశం రాజపుత్రుల యొక్క సహాయ సహకారాలే. అందుకనే రాజపుత్రుల యొక్క సారస్వత కళా అభిరుచులు అంటే వాళ్ళు ఇవన్నీ కూడా మొఘల్ యొక్క ఆస్థానానికి వన్నీ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొఘల్ పరిపాలకులకి వారి యొక్క అధికారం అంటే దానికి అన్నిటి కూడా స్థిరపరచడమే కాకుండా రాజపుత్రుల యొక్క స్నేహ సహకారం వల్ల మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది సుస్థిరమైనటువంటి ఒక రాజ్యంగా అవతరించడానికి అవకాశం అంటే ఏర్పడుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఒక కళలు అన్ని అభిరుచులు అన్నీ కూడా ఏమవుతున్నాయంటే మొఘల్ సామ్రాజ్యం యొక్క అభ్యున్నతికి ఇవి తోడ్పడతామంటే జరిగింది అన్నట్టు. అంతేకాకుండా మొఘల్ వారసత్వం అనేటువంటి ఒక హిందూ ముస్లింల సాంస్కృతిక సమ్మేళనానికి కూడా అక్బరే నాంది పలికేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్బర్ అనుసరించినటువంటి ఒక రాజపుత్ర విధానం వల్లనే హిందూ ముస్లిం అనేటువంటి ఈ రెండు వర్గాల మధ్య, ఎందుకంటే భారతదేశంలో ఈ రెండు
వర్గాలుగా మధ్యయుగ భారతదేశంలో ఏర్పడుతుంటే అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ రెండు వర్గాలని కూడా సమ్మేళనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా కలిపి పరిపాలించడం, వాళ్ళందరినీ కూడా సామాజిక పరమైన ఒక జీవన విధానంలో ఇద్దరికి సమానమైనటువంటి ఒక అవకాశాలు ఇవ్వటం, మతపరమైన ఒక తారతమ్యాలన్నింటినీ కూడా అంతం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం, మతపరమైన ఒక స్వేచ్ఛ అనేటువంటి దాన్ని హిందువులకి ముస్లింలకి సమానంగా అందించేటువంటి ఒక ప్రయత్నం చేయటం, వ్యాపారపరమైన ఒక అంశాలకు వచ్చేటప్పటికీ వ్యాపారపరమైన ఒక అంశాల్లో మత ప్రమేయం అనేటువంటి దాన్ని లేకుండా చేయటం, ఇలాంటి అనేక రకాల సంఘటనల వల్ల ఇక్కడ ఏమవుతుందంటే హిందూ ముస్లింల యొక్క సాంస్కృతిక సమ్మేళనం, సాంఘిక సమ్మేళనం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఇది భారతీయ సమాజంలో హిందూ ముస్లింల మధ్య ఒక సమ్మేళనం అనేటువంటిది ఇక్కడ కొనసాగడానికి ఆస్కారం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది అన్నట్టు. అందుకనే ఆచార్య శ్రీవాత్సవ అంటుంటే ఒక వ్యక్తి చెప్పినట్లు, ఆచార్య శ్రీవాత్సవ అంటూ చెప్పినట్లుగా అక్బర్ రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో సాధించిన ఘన విజయాలకు రాజపుత్రుల యొక్క కృషి అనేటువంటిది ఎంతో దోహదపడుతుంది. అక్బర్ ఇక్కడ రాజకీయంగా అనేక రకాల ఒక విజయాలు సాధించాడు. రాజ్యాన్ని అనేక రకాలుగా భారతదేశం అంతా కూడా విస్తరింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. భారతదేశాన్ని అంతటికీ కూడా అధికారం అనేటువంటి దాన్ని స్థిరపరిచేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో అనేక రకాల ఒక ఘన విజయాలకి ఇక్కడ ఈయన నాంది పలికేటువంటి ఒక ప్రయత్నం అటువంటి దాన్ని చేస్తున్నాడు. కానీ వీటన్నిటికీ కూడా కీలకమైనటువంటి ఒక కారణం ఏదన్నా ఉన్నది అంటే అది రాజపుత్రుల యొక్క సహకారమే అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ రాజపుత్రులు అంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే కొనసాగించినటువంటి ఒక రాజపుత్ర విధానం ఏదైతే ఉందో ఆ విధానమే అక్బర్ యొక్క సుస్థిరమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలనా విధానానికి నాంది పలికే విధంగా తోడ్పడింది అని చెప్పొచ్చు. అంటే అక్బర్ తన యొక్క శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని విస్తరింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేసిన, అక్బర్ తన యొక్క శక్తి సామర్థ్యాలతో అనేక రకాల ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అనేక రకాల ఆటంకాలు అంటే ఇక్కడ ఉత్పన్నం అవడం అంటే జరిగిందన్నట్టు. వీటన్నిటికీ కూడా ఆటంకాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయడంలో కానీ కీలకమైనటువంటి ఒక సందర్భాలలో అవసరమైనటువంటి ఒక రాజపుత్రుల యొక్క సేవలు అనేటివి చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా చెప్తాం. అక్బర్ యొక్క రాజపుత్ర విధానం అనేటువంటిది ఏదైతే రాజపుత్రులతో కొనసాగించినటువంటి ఒక స్నేహ సంబంధాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి అక్బర్ మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన అనేటువంటిది భారతదేశంలో దీర్ఘకాలం కొనసాగడానికి నాంది పలికింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా మనకు లేదు, ఎటువంటి సందేహం లేదు. స్థిరపరిచినటువంటి మొఘల్ సామ్రాజ్య చరిత్రని దీర్ఘకాలం స్థిరపరిచి భారతదేశంలో మొఘల్ పరిపాలన అటువంటి దాని చరిత్రలో స్థిర స్థానాన్ని సాధించడంలో కృషి చేసినటువంటి ఒక వ్యక్తుల్లో అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తి తాను అనుసరించినటువంటి ఒక రాజపుత్ర విధానం అనేటువంటిది మాత్రం ఇక్కడ విధానమే అనేటువంటి ఒక అంశం మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు అన్నట్టు. అందుకనే అక్బర్ అనుసరించిన ఒక రాజపుత్ర విధానం అనేటువంటి దానికి చరిత్రలో ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్థానం అనేటువంటి దాన్ని ఇక్కడ లభించింది అనేటువంటి ఒక అంశం మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ అక్బర్ అనుసరించినటువంటి ఒక రాజకీయ విజ్ఞత మనం ఈ సందర్భంలో చెప్పుకున్నాం. ఏంటంటే రాజపుత్రులు అంటే వాళ్ళు బలమైనటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని తన అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తాను అనుసరించినటువంటి ఒక ప్రయత్నమే. అందుకనే అక్బర్ అనేక సందర్భాల్లో రాజపుత్రుల యొక్క ధీరత్వాన్ని పక్క నుండి చూడటం అంటే జరిగింది అన్నట్టు. రాజపుత్రులు ఏ రకమైన ఒక ధీరత్వాన్ని ప్రదర్శిస్తారు అని అక్బర్ అనుసరించినటువంటి ఒక ఈ విధానాలే చరిత్రలో అక్బర్ యొక్క స్థానాన్ని సుస్థిరపరిచేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది ఇక్కడ జరిగింది అనేటువంటి ఒక అంశం మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ సల్లా రమేష్ బాబు. థ్యాంక్ యూ.